కొందరు అల్లర్లు సృష్టించి హైదరాబాద్లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వం తిరిగి పునఃప్రతిష్ఠ చేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. 35 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం మందిరం అభివృద్ధి చేసిందని తెలిపారు. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారంతో దాదాపు 256 కిలోల పంచలోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసి 2 నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఎక్కడ కూడా మత కల్లోలాలు మరి జరగకూడదు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ముందుకు నడవాలి. మరి ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో మరి అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మతం ఎవరిదైనా మతమే, ఎవరి దేవుడైనా వాళ్ళను పూజించుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పేసి ఇక్కడ అందరం కూడా భాయి అంటూ మరి బ్రతుకును మరి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.